చెడులో మంచి జరగడం అంటే ఇదేనేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అపర్ణకి హార్ట్ అటాక్ వచ్చి కావ్య గురించి మొత్తం నిజాలు తెలుసుకొని కావ్య తన కోసం ఎంత చేసిందో మొత్తం తెలుసుకుంటుంది అపర్ణ. కావ్య మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే అపర్ణకి వచ్చేస్తుంది. ఎప్పుడు లేని విధంగా తనని మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించింది. అందుకు సాక్ష్యంగా అయితే కనకం అలాగే మూర్తి ఇంటికి వచ్చినప్పుడు కావ్యాని గట్టిగా పిలిచి మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు పలకరించేది కూడా తెలీదా నీకు అనగానే ఆ మాటతో కావ్య చాలా సంతోషపడిపోతుంది. మాట కటువుగా ఉన్నా తన విషయంలో పాజిటివ్గా మారిపోయిందన్న ఒక సంతోషంతో తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో పూజా కార్యక్రమం అయితే పెట్టుకుంటారు. అప్పుడు అపర్ణ నేను అంతసేపు కూర్చోలేనండి అంటే సరే పోనీ మీ భర్త అయినా కూర్చోవచ్చు అంటే ఎందుకు నా కొడుకు కోడలు ఇద్దరు పూజలో కూర్చుంటారు అని చెప్పగానే రాజ్ కానీ అటు కావ్య కానీ చాలా సంతోషపడిపోతారు. మా అమ్మ మనస్ఫూర్తిగా నన్ను క్షమించింది, అలాగే నా భార్య కావ్యాన్ని క్షమించింది అని రాజ్ కూడా సంతోషపడిపోతూ ఉంటాడు. మొత్తానికి అపర్ణలో ఈ మార్పు చాలా మంచిగా అనిపించింది. కావ్యకి ఇంకా ఏముంది, అత్తగారి ఆదరణ దొరికింది, భర్త ప్రేమ పొందుతూ ఉంది, ఇంకంతకన్నా ఏం కావాలి అన్నట్టుగా అయితే కథ రన్ అవుతూ ఉంది.